సార్ గాలిలో పుట్టిన పార్టీ గాలి మాటలు మాట్లాడకుండా ఇంకేం మాటలు మాట్లాడింది. అలాంటి గాలి మాటలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, మిథున్ రెడ్డి గారు మాట్లాడారు, మా అక్క మల్లేష్ అక్క కూడా ఏం మాటలు మాట్లాడింది. ఆమె ఏం క్వశ్చన్ అడిగా, రాజధాని రైతులకు మీరు న్యాయం ఎందుకు చేయలేదని మా సోదరు అడిగింది. నేనేం క్వశ్చన్ అడిగాను, అసలు రాజధాని రైతులకు ఏ హామీ ఇచ్చారు చెప్పమ్మా అంటే అది తెప్పించి సొల్లు కబుర్లు మొత్తం చెప్పారు సార్. సొల్లు పార్టీ అంటే రాజధాని రైతులకు ఏ హామీ ఇచ్చారో కూడా మీకు తెలియదు అనుకుంటా. సరే సూటి ప్రశ్న, రాజధానిలో ఉన్న వాళ్ళు రైతుల పేటిఎం ఆర్టిస్టుల? దానికి ముందు మీ జగనన్న దగ్గరికి వెళ్ళి మీరు సమాధానం చెప్పండి. వాళ్ళు నిజంగా రైతులు అంటే అప్పుడు మేము హామీలు ఇచ్చామని చెప్తాం. లేదు వాళ్ళు పేటిఎం ఆర్టిస్టులు అంటే మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే గతంలో వీళ్ళే అన్నారు కదా, వాళ్ళు రైతులు కాదు పేటిఎం ఆర్టిస్టులు అన్నారు కదా. రైతులకు ఇచ్చిన హామీలు ఏంటి? రైతులకు ఏం హామీలు ఇచ్చారంటే మీరు మాకు ల్యాండ్ ఇవ్వండి, దానికి ఇన్ ప్రెసెన్స్ లో మీకు ల్యాండ్ అలొకేట్ చేస్తాం, అలొకేషన్ చేసిన ల్యాండ్ డెవలప్ చేసి మీకు వరల్డ్ క్లాస్ రాజధాని ఎలా అయితే ఉందో ఆల్మోస్ట్ ఆ డెవలప్మెంట్ చేసి ఇస్తాం. డెవలప్మెంట్ చేసి ఇచ్చివే కాదు, మీ దగ్గరలో ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏవైతే ఉన్నాయో మీ ఫ్లాట్లకి మొత్తం మేము ప్రొవైడ్ చేస్తాం. దాంతో పాటు ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ తో మీకైతే లోన్లు ఉన్నాయో ఆ లోన్లు వేవర్ చేస్తామని చెప్పారు. గతంలో వేవర్ చేశారు. దాంతో పాటు హెల్త్ ఏమైనా ఇష్యూ కూడా దానికి సంబంధించి మేము చేస్తాం. కౌలు డబ్బులు కావాలి, కౌలు డబ్బులు ఇస్తాం. అసలు పెన్షన్ కూడా మేము ఇస్తాం. ఆ రోజు రాజధాని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. హామీలు ఏమి ఇచ్చారో తెలియకుండా ఇచ్చిన హామీ లేదు, ఇచ్చే హామీ లేదు, ఆమె అజ్జప్పకుండా 32 మాటలు మాట్లాడింది. ముందు అజ్జప్పాలి కదా. ఇంకపోతే మా సోదరి చెప్పి మాట్లాడదాం. ఆమె ఏమందంటే గతంలో మరి మీరేం చేశారు, చట్టసభల్లో మీరు ఎందుకు సవరణ తీసుకురావట్లే, ఏం చేయలేదు అంటే దానికి 2 రీజన్లు ఉన్నాయి అమ్మ. మొదటిది ఏంటంటే మనకు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు చేసింది, విభజన బిల్లు అని విభజన చట్టం చేసింది. దాంట్లో ఫస్ట్ 10 సంవత్సరాలు క్యాపిటల్ మార్చడానికి కుదరదు. అది అమరావతి ఆల్రెడీ హైదరాబాద్ అని చెప్పి ఉమ్మడి క్యాపిటల్ గా పెట్టారు. ఆ 10 years తర్వాత డెఫినెట్ గా అది మనం చేంజ్ చేయాలి. అది ఇప్పుడు చేంజ్ చేసినాం. ఇప్పుడు కూడా చేంజ్ అయిపోయినా కానీ ఏపీ గవర్నమెంట్ ఏది డిసైడ్ అయితే అది అయ్యేది. కానీ ఒక ప్రాక్టీస్ అనేది ఉంటుంది. గతంలో ఏ గవర్నమెంట్ వచ్చిందా ఆ తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ చేసిన మంచి పనులు అలా కన్ను చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఎవరు మార్చాలి? ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు కూడా మార్చాల. మరి మీరు ఎందుకు ఇది అంటే మన జగనన్న వచ్చిన 5 సంవత్సరాల ముందు ఏం చెప్పాడు? ఇదే చట్టసభల్లో ఇదే అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మేము ఎన్డీలో కూటమిలో ఉన్నప్పుడు అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు బిల్లు పెడితే ఈ రాజధానికి మేము మద్దతు ఇస్తున్నాం, ఇబ్బంది లేదు, అవసరం ఇంకొక 5,000, 10,000, 20,000 ఎకరాలు తీసుకోండి, మనకి ల్యాండ్ ఇంకా ఎక్కువ కావాలని చెప్పింది జగన్మోహన్ రెడ్డి కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ఇది వర్షం వచ్చి మునిగిపోయింది, ఇంకొక రాజధాని ఇంకొక అని చెప్పారు? ఆయనకి తెలియదా? అంటే ఆయన టాబ్లెట్ వేసుకోకుండా అసెంబ్లీకి వచ్చి మద్దతు తెలిపారా? మరి మా సోదరు చెప్పాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ఈయన చాలా బిల్లులు వచ్చినాయి, చాలా కమిటీలు వచ్చినాయి, చాలా కమిటీలో మరి చెప్పారు కదా రాజధాని మునిగిపోయింది అని చెప్పి అమరావతి అని. మీరు ఎందుకు పెడతారంటే మరి మీ జగన్ ఆ రోజు ఎందుకు మద్దతు ఇచ్చారు? అది కదా మీరు చెప్పాల్సింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? 3 రాజధానులు అన్నారు, 3 ముక్కలాడారు. మరి 3 రాజధానులు 3 ముక్కలాడారు. మీరు ఏం చేశారంటే ఒక్క ఋషికొండ బిల్డింగ్ మాత్రమే కట్టారు. కనీసం ప్రాపర్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కూడా ఎక్కడ ప్రొవైడ్ చేయాలా? అమరావతిలో ఏం చేయాలా, కర్నూలు ఏం చేయాలా, ఇంకపోతే వైజాగ్ లో ఒక ప్యాలెస్ కట్టారు. అది మన వదిన మన అన్న ఉంటారి కోసం మాత్రమే కట్టారు. మరి మీరు ఏం చేశారు? మా సోదరు అడగడం జరిగింది. నేను చెప్తాను. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత 2014లో ల్యాండ్ పూలింగ్ కోసం దాదాపు 2.5 సంవత్సరాలు టైం అయింది. ఏది రైతులు ఒప్పించడం, బిల్లు పెట్టడం, రైతుల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకోవటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు ఇచ్చేయటం, వీళ్ళు ఎన్నో కేసులు వేశారు. ఆ కేసులు మొత్తం సాల్వ్ చేయటం, దాంతో గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అప్రూవల్ తేటం, ఇలా ఎన్నో కేసులు ఉంటే ఆ ఎన్నో కేసుల నుంచి 2 నుంచి 3 సంవత్సరాలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సార్. ఆ తర్వాత శంకుస్థాపన చేసి చిన్నగా చేసుకుంటా పోతే 2 సంవత్సరాలు. మరి ఆ 2 సంవత్సరాలు మేము కట్టిన బిల్లు ఈ రోజు హైకోర్టు జరుగుతుంది. మేము కట్టిన భవనాల్లోనే సచివాలయం నడిపారు, మేము కట్టిన భవనాల్లోనే అసెంబ్లీ పెట్టారు, మేము కట్టిన కట్టడాల్లోనే ఇప్పుడు దాకా మీరు కాపురం చేసిన 5 సంవత్సరాలు. మరి నెక్స్ట్ 5 సంవత్సరాలు మీరు ఉన్నారు కదా. మరి మీరు ఉన్నప్పుడు ఏం చేయాలి? అరే రైతులకి హామీ ఇచ్చారు, మరి హామీలు మనం నెరవేద్దాం, కౌలు రైతులకి కౌలు ఇద్దాం అని చెప్పి మీరు ఎందుకు ఇవ్వాలి? మరి వాళ్ళు ప్లాట్లు అలొకేట్ చేసేయాలి కదా. మరి మన 5 సంవత్సరాలు మనదే కదా. ఆల్మోస్ట్ వీళ్ళు బ్లూ ప్రింట్ తయారు చేస్తారు కదా. ఆ బ్లూ ప్రింట్ ఏమన్నా చిన్న మార్పులు చేర్పులు చేసి మనం కంప్లీట్ చేద్దాం. వీళ్ళకి రాజధాని రైతులకి ల్యాండ్ ఏదైతే అలొకేట్ చేయాలి అది మనం అలొకేట్ చేయాలండి. 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? గొర్రెలు కాస్తున్నారా? లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గొర్రెలు అనుకున్నారా? మీ పార్టీలో కొంతమంది గొర్రెలు ఉంటారు. మీ జగన్ ఏం చెప్పినా ఆ గొర్రెలు నమ్ముతాయి, ఆ గొర్రెలు నమ్మి ఫాలో అవుతాయి. ఎలా ఫాలో అవుతాయి అంటే ఏది ఇప్పుడు చెప్పిన మావి గన్ అనే పేరు ఎలా వచ్చింది అంటే చెప్పాక మా జగన్ కబ్బోర్డ్ లో ఉండి అలా ఆలోచిస్తా ఉంటే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూసాడు అనుకుంటా. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో బ్రహ్మానందం అడుగుతాడు ఒక పని అతను పిలిచి, ఎరా బాబు నీకు ఒక అమ్మాయి పుట్టింది కదా, ఆ బిడ్డకు నువ్వేం పెట్టినవంటే ఆ పని ఆయన చెప్తాడు, అయ్యా మా తల్లి పేరు లక్ష్మి, మా అమ్మ పేరే పెట్టుకున్నానయ్యా, మా అమ్మ గుర్తుగా పెట్టుకుని అలా పెంచుకుంటాయని చెప్పి ఆ రోజు ఆ సినిమాలో చెప్పడం జరిగింది. అప్పుడు బ్రహ్మానందం అన్నారు, చిచి లక్ష్మి ఏందిరా, ఒక పని చేయి, లాకీషిమి షాకిమిలా షాకిమిలా అని పెట్టుకో, పోలా అదిరి పోలా అని చెప్పి ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంత పేరు మావి గనిలో ఒక ఎంత పేరుని కనిపెట్టారు. సేమ్ ఆ రోజు అదిరిపోవాలన్నట్టు ఈసారి కూడా మా జగనానికి పెచ్చగా అదిరిపోయింది. అలా ఉంటది.